హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసానండి. మనకి ఈ వరలక్ష్మీదేవి వ్రతం అనేది ప్రతి ఇంట్లోని చేసుకుంటారు. అండ్ ఏంటంటే మనకి మన ఇంట్లోనే అమ్మవారు నిజంగా ఉన్నారా అన్నట్టుగా అలంకరించుకోవడం ఎలా, ఈ వీడియో కనుక మీకు మొత్తం చూసినట్లయితే ఇలా అందంగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అని చెప్పి మీకు ఏంటంటే వీడియో మొత్తం నేను టిప్స్తో చెప్తూ ఉంటాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా మనం అమ్మవారిని అలంకరించుకోవడానికి ఇలా ఒక శారీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ శారీ అనేది బ్రైట్ కలర్స్తో ఉంటే చాలా చాలా అందంగా కనిపిస్తారన్నమాట అమ్మవారు. నార్మల్గా లైట్ కలర్స్తో కూడా మనం తీసుకోవచ్చు, కానీ బ్రైట్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే అమ్మవారికి ఆటోమేటిక్గా లుక్ వస్తుంది. అండ్ దట్టు మనకి పట్టు టైప్ శారీస్ కనుక తీసుకున్నట్లయితే అమ్మవారికి ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ పట్టు మొత్తం అమ్మవారికి అలంకరించినట్లుగా ఏంటంటే చాలా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, నేనేంటంటే ఒక ఎడ్జ్ని తీసుకున్నాను. అంటే పైట చెంగు ఎడ్జ్ని మనం వదిలేసి ఉన్న అదర్ సైడ్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్జ్ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా మీరు ఏం చేస్తారంటే కుర్చీల్ని అమర్చుకోవాలన్నమాట. ఇలా మనకి ఈ ప్లీట్స్ అనేవి మనం చిన్న సైజులో పెట్టుకున్నా సరే పర్వాలేదు, లేదు ఇంకొంచెం పెద్ద సైజు కావాలనుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు, మీరు అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఈ కుర్చీలు అనేవి చాలా ఎక్కువగానే వస్తాయి, సో ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన సైజులో మీరు ఏంటంటే ఈ ప్లీట్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా ఏంటంటే మనకి అన్నీ ఒకేలాగా, అంటే అన్నీ సేమ్ సైజులో వచ్చేటట్టు ప్లీట్స్ అన్నీ మనకి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటూ మనం ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ ప్లీట్స్ అనేవి ఇంకా అందంగా కనిపిస్తాయి. లేదు ఐరన్ చేసుకోలేము అనుకున్నట్లయితే ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ప్రతి ప్లీడు పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం చేత్తోనే అలా మనకి ఏంటంటే సర్దుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఇలా మనం కొన్ని ప్లీట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీరు పిన్స్తో ఏం చేస్తారంటే ఆ ఎడ్జెస్ని మీరు ఏంటంటే పిన్ చేసేయండి. సో దట్ మీకు ఏమవుతుందంటే ఆ ప్లీట్స్ అనేవి ఊడిపోకుండా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఇలా సగం ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఇలా పిన్ చేసేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ మీరు ఏదైతే ప్లీట్స్ పెడుతున్నారో అలానే మీరు ఏం చేస్తారంటే ప్లీట్స్ని పెట్టేసుకోండి. చూపిస్తున్నాను కదా, మీకు ఇలా ఏంటంటే 2 ఎడ్జెస్లో కూడా మీరు ఏం చేస్తారంటే సగం ప్లీట్స్ పెట్టిన తర్వాత ముందైతే పిన్స్తో పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఫర్దర్గా ప్లీట్స్ అనేవి స్టేబుల్గా ఉండి ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండవన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేను ఇలా సగం ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ కుర్చీని అమర్చుకుంటున్నాను అనమాట. సో సేమ్ ఇలా నేను చూపించిన విధంగా మళ్ళీ మీరు కుర్చీని అమర్చుకోండి. చూసారు కదా, ఇలా నేను ఫైనల్గా కుర్చీని మొత్తం పెట్టేసుకున్నాను. సో మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఎడ్జెస్లో ఏదైతే ఉందో అక్కడ మీరు ఏంటంటే పిన్స్ పెట్టేసుకోండి. చూసారు కదా నేను ఎలా అయితే పిన్స్ మనకి పెట్టుకున్నానో సేమ్ అలానే మళ్ళీ మీరు ఆ ఎడ్జ్లోని ఈ ఎడ్జ్లోని మీరు ముందు పెట్టిన పిన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఏంటంటే రిమూవ్ చేసేసి మళ్ళీ మీరు ఏంటంటే పిన్స్ పెట్టేసుకోండి. ఇది మనకి ఒక ఎడ్జ్ కదా, సో ఇలా మనం ఒక ఎడ్జ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, మీరు పళ్ళు కోసం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఎడ్జ్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఎడ్జ్కి వెళ్ళి ఇందాక పెట్టినట్టు కాకుండా, ఇందాక నేను కుర్చీలు ఎలా పెట్టాను మీకు క్రాస్గా పెట్టాను కదా, ఇప్పుడు అలా కాకుండా మనం ఏంటంటే ఈ ప్లీట్స్ని స్ట్రైట్గా పెట్టాలన్నమాట. సో దట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే మనం ఏంటంటే ఆ ప్లేట్స్ని ఏం చేయాలి, మనం స్ట్రైట్గా మనం కుర్చీల్ని సెట్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా సేమ్ ఇందాక మీకు ఎలా అయితే మనం పిన్స్ పెట్టేసుకున్నామో అలా దీనికి కూడా మనం పిన్స్ అట్లా పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ప్లీట్స్ అనేవి కదిలిపోకుండా స్టేబుల్గా ఉండి చాలా నీట్గా వస్తుందన్నమాట మనకి ఏంటంటే అమ్మవారిని అలంకరించేటప్పుడు. చూసారు కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే ఈ ప్లీట్స్ అనేవి మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఇలా నేను చూపించిన విధంగా మీరు ఏంటంటే ఒకసారి హ్యాండ్తో మీరు ఇట్లా చేసుకున్నట్లయితే ప్లీట్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే శారీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అమ్మవారి అలంకరణ కోసం ఏంటంటే ఇప్పుడు చూపించాను కదా మీకు మీడియం సైజులో ఒక చెంబుని తీసుకున్నాను. అండ్ ఇంకా స్మాల్ సైజులో కూడా ఒక చెంబుని తీసుకొని దానికి చూసారు కదా నేను ఏంటంటే ఒక స్టిక్ లాంటిది కంప్లీట్గా దానికి ఏంటంటే ముడి పెట్టి అంటే మీకు కట్టేసాను అనమాట, గట్టిగా అటు ఇటు కదలకుండా. ఇప్పుడు మనం ముందుగా మనం తీసుకున్నాం కదా స్టార్టింగ్లో ఏమైతే ప్లీట్స్ తీసుకున్నాం కదా మనం క్రాస్గా, ఆ ప్లీట్స్ని ఇలా ఏంటంటే ఆ చెంబు చుట్టూ మనం సెట్ చేసుకొని కదలకుండా ఇలా మధ్యలో పిన్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పళ్ళుని ఏదైతే మనం తర్వాత స్ట్రైట్గా కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఈ పళ్ళుని ఏం చేయాలంటే అలా మనం నార్మల్గా పళ్ళు వేసుకుంటాం కదా అలానే వేసుకొని ఇలా ఏంటంటే కింద నుంచి మనం ఆ పళ్ళుని తీసినట్లయితే మనకి ఏమవుతుందంటే అదొక హ్యాండ్ లాగా అంటే బ్లౌజ్ లాగా మనకి వచ్చి మనకేంటంటే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారనమాట.
ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే మీకు ఏంటంటే కింద నుంచి అది తీసి మీకు ఏంటంటే అదర్ సైడ్కి కూడా మనకి పళ్ళు అనేది సేమ్, అంటే ఆ అంచు మనకి ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఇలా నేను చూపించే విధంగా ఏం చేయాలంటే, మళ్ళీ మీరు ఆ స్టిక్కి అలా మీరు ఏంటంటే ఒక రౌండ్ని చుట్టి మనం ఇలా ముందుకు తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా మనకి ఏంటంటే సేమ్ 2 సైడ్స్ కూడా మనకి ఈ పళ్ళు అనేవి కరెక్ట్గా వచ్చాయి. చూసారా మీరు, ఇలా నేను చూపించే విధంగా మీరు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పళ్ళును కొంచెం పైకి పెట్టి మనం ఇక్కడ ఏదైతే ముందుగా పిన్స్ పెట్టుకున్నాం కదా, మనకి ఏంటంటే ఈ ప్లీట్స్ అనేవి ఊడిపోకుండా, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ పిన్స్ని రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మనం ఇందాక 2 ఎడ్జెస్లో కూడా మనం పెట్టుకున్నాం కదా పిన్స్, ఆ పిన్స్ని మనం ఏంటంటే రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్లీట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కుర్చీలుగా వచ్చినట్టు, అంటే మనం ఫస్ట్ టేబుల్ మీద పెట్టాం కదా, ఆ టేబుల్ అంతా కవర్ అయ్యేటట్టు మనకి ఏంటంటే ప్లీట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో దట్ మనకి ఏంటంటే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. ఇలా నేను చూపించే విధంగా ఏంటంటే మీరు ఇలా చుట్టూ కూడా ప్లీట్స్ని మనం సర్దుకోవాలన్నమాట. నీట్గా ఇలా మనం సర్దుకున్నట్లయితే మనకి చాలా చాలా అందంగా మనకి ఏంటంటే కనిపిస్తారనమాట అమ్మవారు మొత్తం రెడీ అయిన తర్వాత. ఇలా మీకు చూపిస్తున్నాను కదా, టేబుల్ అనేది ఎక్కడా కనిపించకుండా ఇలా మనం మొత్తం కుర్చీలతోనే ఇలా నేను చూపించే విధంగా మీరు సర్దుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ పళ్ళు ఏదైతే ఉందో అది కూడా మనం ఫ్రంట్కి పెట్టేసుకొని ఇలా మన దగ్గర ఏదైనా వడ్డానం కానీ లేదంటే చోకర్ కానీ ఉంటుంది కదా, వాటితో మనం ఏం చేయాలంటే ఇలా నడుంకి మొత్తం కవర్ అయ్యేటట్టు ఏంటంటే మనం వెనకాతలా కట్టేసుకోవాలి, లేదంటే పిన్ చేసేసుకోవాలన్నమాట. సో దట్ మనకి ఏంటంటే అది వడ్డానం లాగా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు అనేవారు. చూస్తున్నారు కదా, నేను మీకు ఇలా మీకైతే నేను వడ్డానంని పెట్టి అలా మొత్తం కవర్ అయ్యేటట్టు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ముందు పళ్ళు ఏదైతే ఉందో ఆ పళ్ళుని మీరు అలా ఉంచేసుకున్నా అందంగానే ఉంటుంది. లేదు అనుకుంటే ఇలా నేను చూపించే విధంగా పిన్ ఏదైతే ఉందో మనం పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ని రిమూవ్ చేసేసుకొని ఇలా మనం బెంగాలీ పైట్ అంటాం కదా, సో దట్ అలా బెంగాలీ పైట్ వచ్చేటట్టు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కుర్చీని మనం సర్దుకోవాలన్నమాట. ఆ ప్లీట్స్ని ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా అటు ఇటు సర్దుకోవాలి. సో దట్ ఇదొక మోడల్. ఇందాక మీరు నార్మల్గా అలా పిన్ పెట్టుకొని అలా ఉంచేసుకున్న ప్రాబ్లం లేదు, అదొక మోడల్ అనమాట. ఇప్పుడు ఇంకొక చిన్న చెంబు తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మనం కొబ్బరికాయనైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ సైజులో మనం ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట, ఇలా ఈ చెంబుని. సో మనం ఏంటంటే అమ్మవారిని చూసారు కదా, మేము ఏంటంటే అమ్మవారిని ఇలా బయట కొనేసాం అనమాట. బయట కొని ఇలా కిరీటం దగ్గర కానీ ఇయర్ రింగ్స్ దగ్గర కానీ స్టోన్స్ కొని ఆ స్టోన్స్తో కంప్లీట్గా అమ్మవారిని చూసారా మీకు మొత్తం ఏంటంటే అలా అలంకరించామన్నమాట. సో ఏంటంటే మనకి అమ్మవారు చాలా బాగా అందంగా కనిపించడానికి ఏంటంటే మేము అలా అలంకరించామన్నమాట. సో ఇప్పుడు మనకి అమ్మవారికి అటు ఇటు కూడా తాడులు లాంటివి కట్టేసి మనం ఆ చెంబు ఏదైతే తీసుకున్నామో దానికి స్టిక్ చేసేయాలి. సో దాన్ని మనం కట్టేసుకున్నట్లయితే అమ్మవారు ఆ విగ్రహం అనేది అటు ఇటు కదలకుండా స్టేబుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా మనం అమ్మవారు మొత్తం తయారైపోయిన తర్వాత మన దగ్గర నగలు ఉంటాయి కదా, నార్మల్గా చాలా నగలు అనేవి ఉంటాయి కదా, మనం ఏం చేయాలంటే ఆ నగలతో అమ్మవారిని మనకి నచ్చిన విధంగా మనం ఏంటంటే డెకరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నాను కదా, నా దగ్గర ఉన్న నగలతో ఏంటంటే నేను అమ్మవారిని కంప్లీట్గా డెకరేట్ చేస్తున్నాను. అంటే ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనం ఇలా జాగ్రత్తగా అమ్మవారికి వెనక సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే ఇలా ముందుకి మనం జాగ్రత్తగా అమర్చుకోవాలి. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అమర్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇంకొక పెద్ద సైజులో ఉన్న హారంని మెడలో వేసి అలంకరిస్తున్నాను అనమాట. ఇలా మన దగ్గర ఏమేమైతే నగలు ఉన్నాయో అవన్నీ కూడా మనం అమ్మవారికి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అమ్మవారు ఏంటంటే ఇంకా అందంగా కనిపిస్తారనమాట. ఇలా మన దగ్గర ఏమున్నా కూడా అవన్నీ మనం ఇలా అమ్మవారి మెడలో చాలా జాగ్రత్తగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అలాగా అమర్చుకొని ఇప్పుడు మన దగ్గర ఏదైనా సగరం ఉంటుంది కదా, అంటే అమ్మవారికి జడలాగా అనమాట. నార్మల్గా బయట దొరుకుతుంది, లేదు మీ దగ్గర ఉన్నాయి అనుకున్నా పెట్టేసుకోవచ్చు. సగరంని కూడా మనం ఏం చేయాలంటే ఇలా అమ్మవారి ముందుకి వచ్చినట్లు, అమ్మవారికి జడ ఉంటే ఇంకా అందంగా కనిపిస్తారు కదా, సో ఇలా అమ్మవారికి ముందుకి వచ్చినట్లు మనం ఏం చేయాలంటే ఈ సగరంని కూడా మనం అలా పిన్తో ఏదైనా ఒక పిన్తో ఏంటంటే మనం వెనక సైడ్కి మనం పిన్ చేసేసుకున్నట్లయితే మనకి ఏంటంటే చాలా చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు ఇంకా కూడా. తర్వాత
మనం ఆ జడకి కూడా మన దగ్గర ఏమన్నా ఇయర్ రింగ్స్ కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా మనం అమ్మవారిని అయితే మనం రెడీ చేసేసుకున్నాము. ఇలా మనకి నచ్చిన నగలతో ఏంటంటే జడను కూడా మనం ఏంటంటే అలంకరించుకోవచ్చు. ఫైనల్గా చూసారు కదా, మా అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి. చాలా చాలా అందంగా ఉన్నారు కదా. మీరు కూడా మీ ఇంట్లోని ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే అమ్మవారు నిజంగా మన ఇంటికి వచ్చారా, సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంట్లో ఉన్నారా అన్నట్టుగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇలా మన ఇంట్లోనే చాలా అందంగా మనం అమ్మవారిని అయితే అలంకరించుకోవచ్చు. ఇన్ని చేశాను, మెల్లో దండ వేయలేదేంటా అని చూస్తున్నారా? చూసారు కదా, ఇప్పుడు మెల్లో మనం దండ కూడా వేసేసాము. ఎన్ని చేసినా సరే అమ్మవారికి దండ ఉంటేనే అందం వస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం మీరు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. అందరూ కూడా ఇలా వరలక్ష్మీదేవిని అలంకరించుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.